హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ పుంజ యూట్యూబ్ ఛానల్. అయితే నిన్న నామినేషన్స్ వచ్చేసి ఒక రెండే జరిగినాయి, మిగతావి ఈరోజు జరిగినాయి. అందులో ఎవరెవరు ఏ పాయింట్ చెప్పారు, ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అని చెప్పేసి ఒకసారి చదువుదాం. విషయానికి వస్తే నిన్న నామినేషన్ ప్రక్రియలో భాగంగా భరణి ఇమాన్యుల్ దగ్గర ఆగిపోయింది టాస్క్. అది ఈ లోపే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు కంటిన్యూషన్లో భాగంగా ఇమాన్యుల్ భరణి టాస్క్ ఆడిండు. అయితే నిన్న యాక్చువల్గా వాళ్ళని పవన్ హరీష్ వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. రేపు అంటే నామినేషన్స్కి ఎవరెవరు అంటే హరీష్ పవన్ వచ్చేసి ఇమాన్యుల్ని భరణిని వాళ్ళిద్దరిని ఎంపిక చేసుకున్నారు నామినేషన్స్లో ప్రక్రియగా. ఆ టాస్క్ ఇద్దరు ఈక్వల్గా, అంటే ఏజ్ ఒకవేళ ఎక్కున్నా, ఏజ్ భరణికి ఎక్కువ ఉన్నా, తర్వాత ఇమాన్యుల్కి ఏజ్ తక్కువ ఉన్నా కానీ కొంచెం ఫిట్నెస్ పరంగా ఇమాన్యుల్ తక్కువ ఉన్నాడు. భరణి కొంచెం ఇమాన్యుల్ కంటే కొంచెం కంఫర్ట్గా ఉంటాయి, ఇమాన్యుల్ కంటే కొంచెం ఫిట్నెస్గా ఉన్నాడు. వాళ్ళిద్దరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళిద్దరు ఏకాభిప్రాయంతో భరణి ఇమాన్యుల్ ఎంచుకోవడం జరిగింది. ఓకే, బాగుంది, వాళ్ళిద్దరు ఎంచుకోవడంలో కరెక్టే, బాగుంది. అయితే ఈ టాస్క్ ఆడుతుంటే ఇమాన్యుల్ కొంచెం స్కిడ్ అయ్యిండు. లేదా స్కిడ్ కాకపోయి ఉంటే ఇమాన్యుల్ కూడా గెలిచే అవకాశం ఉండేదని నేను అనుకుంటున్నాను. సో తర్వాత భరణి గెలిచేసిండు. ఆయన వచ్చేసి భరణి గెలిచి ఇమాన్యుల్ ఫోటో బ్రేక్ చేసేసిండు. నెక్స్ట్ ఆ హ్యామర్ తీసుకొని శ్రీజకి ఇచ్చిండు. నేను అనుకున్న శ్రీజకి ఇస్తానని చెప్పేసి, ఎందుకంటే నాకు కూడా స్ట్రాటజీ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ శ్రీజకి సంజనకి కొంచెం అంతకు ముందు రోజు, అంటే అదే రోజు, కాకపోతే మనకి ఎపిసోడ్స్ ప్రకారం ఒకే రోజు టెలికాస్ట్, 2 రోజులు టెలికాస్ట్ అయింది. ఆ ముందులోనే దాని బాత్రూమ్ గొడవలో అసలు అందరూ 14 మంది ఒప్పుకున్నారు, కానీ నువ్వు ఒక్కదానికి మాత్రం ఈ విషయానికి ఒప్పుకోవట్లేదు. మేమంతా ఒకవైపు మాట్లాడుతుంటే నువ్వు ఒక్కదానికి సపరేట్ మాట్లాడుతున్నావు. ఎలాగైనా కానీ శ్రీజ కంపల్సరీ సంజనాని నామినేషన్ చేస్తారని చెప్పేసి భరణి అనుకుని ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. లేదు, కంపల్సరీ చేస్తారు. మిగతా ఎవరు, మన తనుజ కానీ మిగతా వాళ్ళు సేఫ్ అయ్యే అవకాశం ఉంటుంది. యాస్టీజ్గా అందరూ సంజనానే నామినేషన్ చేస్తే మిగతా అందరూ సేఫ్ అవుతారని చెప్పేసి భరణి కొంచెం స్ట్రాటజీ ప్లే చేసిండు. అది ఎవరికి చెప్పడు కూడా, ఎందుకంటే ఆయన స్ట్రాటజీ అది మనసులో ఉంచుకుంటాడు నాకు అనిపించింది. అందుకే శ్రీజకి ఇచ్చింది. కానీ శ్రీజ చాలా తెలివిగా స్మార్ట్గా గేమ్ ఆడింది. అందరూ వచ్చేసి సంజనం చేస్తే ఆమె, నేను పాయింట్స్ చెప్పింది, ఓకే నువ్వు చేసింది కరెక్ట్ కాదు, నువ్వు చేసింది ఆ బాత్రూమ్ విషయంలో కరెక్ట్ కాదు, కానీ నేను ఇప్పుడు నిన్ను నామినేషన్ చేయట్లేదు, నేను చేసేది తనుజని ఎందుకు చేస్తున్నా అంటే రీజన్ చెప్పింది. చాలా బాగా అనిపించింది రీజన్ ఏంటంటే, నువ్వు కొంచెం వంట చేస్తున్నావు మాకు, కాకపోతే మాకు ఇష్టమైన వండుతలేవు. బిగ్ బాస్ ఆర్డర్ ఏంటంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ని మీరు తయారు చేసి ఇవ్వాలి. ఫుడ్ సెషన్లో ఉంది భరణి, తనుజ. వాళ్ళకి నచ్చిన ఫుడ్ని వాళ్ళిద్దరు ఇవ్వాలి. ఏది ప్రిపేర్ చేయమంటే అది ప్రిపేర్ చేసి ఇవ్వాలి. కానీ అందరూ వచ్చి చెప్పడం వల్ల నేను చేయలేకపోతున్నా అంటుంది. కానీ అక్కడ పవన్ వచ్చేసి అంటుండు, మేము అందరం ఏం చెప్పలేదు, చెప్పేసి అడిగినాం. మేము అందరం అడగలేదు ఏం కర్రీ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అడిగినా, ఊరికే ఎవరు అడగలేదు, ఊరికే ఎవరు చెప్పలేదు కూడా. అయినా మీ బిహేవియర్ కొంచెం బాగలేదు అని చెప్పేసి హరీష్ ఇంట్రడ్యూస్ అయ్యిండు. ఈ డిస్కషన్ జరుగుతుంటేనే మీ బిహేవియర్ బాగాలేదు, మీ బాడీ లాంగ్వేజ్ బాగాలేదు, మీరు వంట చేస్తున్నారు బాగానే ఉంది, ఫుడ్ బాగాలేదని మేము అనలేదు, ఫుడ్ బాగానే ఉంది కానీ పెట్టే విధానం బాగాలేదు, కొంచెం మీరు అనీజీగా పెడుతున్నారు అని చెప్పేసి శ్రీజ, పవన్, హరీష్ ముగ్గురు అన్నది. దానికి డిఫెండ్ చేసుకోవడానికి, లేదు మీకు అట్లా అనిపించింది, మీకు ఫుడ్ బాగుందని మీరే అన్నారు కదా అంటే, అవును ఫుడ్ బాగుంది, మీరు చేసిన ఫుడ్ బాగానే ఉంది, కానీ మీరు పెట్టే విధానంలో మాకు నచ్చలేదు, నేను ఈ కారణంతో నిన్ను నామినేషన్ చేస్తున్నాను. అదే విధంగా నిన్న రీతుకి దెబ్బ తగిలినప్పుడు, అదే గేమ్లో నిన్న కాదు, రీతుకి దెబ్బ తగిలినప్పుడు నువ్వు ఎలా ఉంది ఏంటి అని అడగకుండా నువ్వు ఫస్ట్ అన్న మాట ఏంటంటే, నువ్వు అడ్డుపడ్డావు అనుకున్నా అని చెప్పేసి నువ్వు అన్నావు. అది రాంగ్, ఆ మాట నాకు నచ్చలేదు, అందుకే ఈ పాయింట్లో కూడా నేను నిన్ను నామినేషన్ చూస్తున్నాను అని చెప్పేస్తే పాయింట్కి తనుజ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేను అడ్డుపడ్డాను అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, నేను తనకు సారీ కూడా చెప్పాను,
సారీ కూడా చెప్పాను. కానీ ఈ విషయం అయితే నేను అన్నాను. దానికి సారీ చెప్పాను. నేను అడ్డుపడ్డావా అన్నది నేను వేరే ఉద్దేశంతోటి, ఈ ఉద్దేశంతోటి కాదు అంటే వెంటనే రీతు లేసి స్టాండ్ తీసుకొని ఇచ్చి పడేసింది. నువ్వు దానికి ముందు చెప్పాలి. ముందు ఎలా ఉంది, ఏంటి అన్న తర్వాత నాకు నువ్వు అడ్డుపడ్డావు అనుకున్నా అని చెప్తే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. నువ్వు ఫస్టే అడ్డుపడ్డావా అని చెప్పేసి తర్వాత సారీ చెప్తే నేను యాక్సెప్ట్ చేయను. కాపోతే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకలాగా ఉంటున్నావు. నీ లోపట ఒకటుంది, బయట ఒకటుంది. నువ్వు కరెక్ట్‌గా లేదు. నేను ఈ విషయాన్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదని కరాఖండిగా చెప్పేసింది. ఈ విషయంలో కూడా తనుజ ఒక్క ముక్క కూడా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దానికి రిప్లై కూడా ఇయ్యలేదు. యాక్సెప్ట్ చేసింది. అంటే ఆ విషయంలో తప్పు చేసిందని చెప్పేసి ఒప్పుకున్నదనే అర్థం. కాపోతే విషయం ఏంటంటే తనుజ చెప్పిన విషయం ఒక్క వాస్తవమైన విషయం ఏంటంటే తను చెప్పింది వాస్తవమే. గేమ్‌లో ఆడేటప్పుడు చూసుకోవడం కుదరదు. కావాలని ఇంటెన్షనల్‌గా అయితే కావాలని చేసినట్లయితే ఆ వీడియోలో కూడా కనిపించలేదు. కంగారులో వెళ్ళిపోయారు. అసలు ఆ కిందకి ఎవరు ఇంతకు ముందు వెళ్ళలేదు. వాళ్ళే ఫస్ట్ పార్టిసిపేషన్స్ చేసింది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. తలిగింది ఓకే. కాకపోతే ఇప్పుడు రీతు చెప్పిన పాయింట్‌లో నన్ను సారీ అడగక ముందు నువ్వు నన్ను ఆపడానికి ప్రయత్నించావని నన్ను అడిగావు. అది కాదు. నాకు ముందు సారీ చెప్పి తర్వాత ఆపడానికి ట్రై చేసినావని నన్ను అడిగితే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని. కాబట్టి నువ్వు మనసులో ఒకటి పెట్టుకుంటావు. నేను ఫస్ట్ నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను నమ్మలేదని చెప్పేసి వెళ్ళిపోయింది. ఈ విషయానికి అక్కడి వరకు అయిపోయింది. ఆమె నామినేషన్ చేసి ఆమె ఫోటో పగలగొట్టింది. ఇదంతా అయిపోయింది. తర్వాత తనుజ ఏడుస్తుంది. ఆ మనిషి బిహేవియర్ ఒక ఆడపిల్ల గురించి టీవీ షోలో ఇంత పెద్ద టీవీ షోలో నా గురించి ఇట్లా మాట్లాడితే బయటికి ఎట్లా పోర్ట్రే అవుతుంది, కనీసం చూసుకొని మాట్లాడడా అని చెప్పేసి ఏడుస్తుంది. బాగానే ఎమోషనల్ అయింది. ఓకే. ఆ విషయంలో ఫుడ్ విషయంలో జరిగింది. ఫుడ్ విషయం గురించి దాని అన్నపూర్ణ అంటే వండడమే కాదు పెట్టడం కూడా మంచి బాగుండాలి అని చెప్పేసి హరీష్ అన్నాడు. ఆ మాటలకు అన్నిటికీ తను చేర్చింది. వీళ్ళంతా ఓదారుస్తున్నారు. ఎవరు మన ఇమాన్యుల్ వీళ్ళంతా ఓదారుస్తున్నారు. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో పాయింట్ కూడా చెప్పారు. ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువ అయింది. ఉప్పు ఎక్కువ అయినా కానీ మేము బాగుందని తిన్నాము. ఉప్పు ఎక్కువ అయింది. ఆ విషయం కూడా దానికి కూడా మేము ఏమనలేదు. ఉప్పు ఎక్కువ అయింది కానీ మీకు కొంచెం బిహేవియరే బాగాలేదు. ఆ విషయంలోనే తప్ప ఫుడ్ బాగా చేయలేదని కాదు. మాకు ఇష్టమైంది నచ్చింది చేయాలని చెప్తే మీరు చేయలేదు. బంగాళదుంప అవే చేసిర్రు. మేము చెప్పింది వేరేదైతే మీరు వేరే టైప్ చేసి చెప్పేసి శ్రీజ మాట్లాడింది. ఆ విషయానికి అక్కడికి క్లోజ్ అయింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి ఉంది ఆశశైని సుమన్ శెట్టి. ఆశశైని సుమన్ శెట్టి పాల్గొన్నారు. వాళ్ళిద్దరిలో సుమన్ శెట్టి విన్ అయ్యిండు. హ్యామర్ తీసుకొని ఆశశైని ఫోటో పలా కొట్టేసి ఆ హ్యామర్ ఎవరికి ఇస్తారా అనుకుని చెప్పేస్తే కొంచెం డౌట్ వచ్చింది నాకు కూడా. ఎవరికి ఇస్తాడు అంటే ఎవరితోటి ఎక్కువ మాట్లాడట్లేదు, ఎవరితోటి అంటే ఎవరిని నామినేషన్ చేయాలనుకుంటాడు ఏంటి అని చెప్పేసి అర్థం కాలేదు. కాకపోతే హ్యామర్ తీసుకొని వెళ్ళి ప్రియాకి ఇచ్చిండు. ప్రియాకి ఇచ్చాడు. ప్రియా కూడా రాము రాథోడ్ని చేసింది నామినేషన్. ఎందుకు చేసిందంటే ఆమె చెప్పిన రీజన్ ఏంటంటే మీరు ఫుడ్ కావాలన్నప్పుడు బనానాస్ ఇచ్చాము, బిస్కెట్స్ ఇచ్చాము, అన్ని ఇచ్చాము, ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ పెట్టలేదు. కానీ మాకు ఆకలిగా ఉందని చెప్పేసి మీ దగ్గరికి వచ్చినప్పుడు రూల్స్ పాటించరా, రూల్స్ ఉంటాయి, రూల్స్ పాటించరా ఎందుకు ఒకవేళ అని చెప్పేసి రూల్స్ గురించి మాట్లాడారు. మేము మీకు ఇచ్చేటప్పుడు మాత్రం రూల్స్ లేదు, మీరు మాకు ఇచ్చేటప్పుడు మాత్రం రూల్స్. సేమ్ యాస్టిస్ నిన్న జరిగింది అదే టాపిక్ జరిగింది. అంటే అక్కడ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు రాము రాథోడ్ పెట్టనందుకు ఆ విషయంలో నేను నామినేషన్ చేస్తున్నాను. మేమైతే పెడుతున్నాం కానీ మీరు పెట్టట్లేదు. మాకు లేని రూల్స్ మీకెందుకు వచ్చినాయి అని చెప్పేసి రాము రాథోడ్ని నామినేషన్ చేసింది. ఏమన్నా ఈ విషయంలో డిఫెండ్ చేసుకుంటావు అని చెప్పేసి రాము రాథోడ్ని ప్రియ అడిగితే నేనేం డిఫెండ్ చేసుకోను ఓకే అని చెప్పేసి యాక్సెప్ట్ చేసిండు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన నిన్ననే అర్థం చేసుకోలేదనేది ఆయన ఫీలింగ్ అని చెప్పేసి నేను అనుకుంటాను. నిన్న ఆల్రెడీ చెప్పిండు నేను అన్న ఉద్దేశం వేరు, మీరు తీసుకున్న ఉద్దేశం వేరు అని చెప్పి నిన్న చెప్పేసిండు. అదే పాయింట్ తీసుకొచ్చి మళ్ళీ ఈరోజు నామినేషన్లో నిన్న ఆ విషయంనే పెట్టి నామినేషన్ చేస్తే ఇంకా ఆయన ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిన్ననే మీరు వెళ్ళలేదు, ఇంకా నామినేషన్లో మీరెందుకు వింటారు అని చెప్పేసి ఆయన ఫీలింగ్ చూస్తే జనాలు చూస్తున్నారు. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగిన మళ్ళీ నేను అదే చెప్పదలుచుకోలేదు, చూస్తున్నారని చెప్పేసి ఆయన యాక్సెప్ట్ చేసి ఇప్పటివరకు బాగానే ఉంది. నామినేషన్ వచ్చేసి టెనెట్స్ నుంచి అందరయ్యారు, ఆల్మోస్ట్ అందరయ్యారు, ఒక్క భరణి తప్ప.
భరణిని ఎవరు చేయలేదు. ఆ భరణికి బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చిండు, పవర్ ఇచ్చాడు. పవర్ ఏంటంటే భరణి ఓనర్స్ టీమ్ నుంచి ఎవరినైనా ఒకరిని తగిన రీజన్ చెప్పేసి ఓనర్స్ టీమ్ నుంచి ఒకరిని నామినేషన్ చేసే పవర్ ఇచ్చిండు భరణి. అయితే అందులో హ్యామర్ ఎవరికైతే దక్కలేదో, అంటే ఇప్పుడు టెనెట్స్ టీం నుంచి హ్యామర్ ఓనర్స్ టీమ్స్కి ఇస్తూ ఉంటుంది నామినేషన్ చేసే ప్రక్రియలో భాగంగా. ఆ భాగంలో ఒక ఇద్దరికి పవన్ డెమో పవన్ అనుకున్నాం, తర్వాత మనీష్ గారికి, ఇద్దరికి వాళ్ళిద్దరికి హ్యామర్ అనేది దక్కలేదు. వాళ్ళిద్దరిలో ఎవరినైనా నీ అభిప్రాయం చెప్పి వాళ్ళిద్దరిని డైరెక్ట్ గా నామినేషన్ చేయని బిగ్ బాస్ ఆర్డర్ ఇచ్చాడు. అయితే ఇక్కడ భరణి నాతో మనీష్ బాగా రెస్పెక్ట్ గా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు, ఓకే, అన్ని విషయాల్లో మంచిగా మాట్లాడతాడు, రెస్పెక్ట్ ఉంటుంది, బిహేవియర్ బాగుంటుంది, అంతా బాగుంటాయి. కానీ నాకు ఇందులో పవన్ విషయంలో నాకు నచ్చలేదు. ఏదన్నా వాటర్ తాగాలని లోపలికి వెళ్ళినా, హాట్ వాటర్ తాగాలన్నా, లోపల ఏదన్నా మేము రావాలని అడిగినా కానీ కొంచెం యాటిట్యూడ్ చూపెడతాడు. కొంచెం ఇష్టంగా లేనట్టు ప్రవర్తిస్తాడు. నాకు అది ఆ విషయం నచ్చలేదు. మిగతా అంతా బాగానే ఉంటాడు. అంటే నేను ఎవరిని డిస్రెస్పెక్ట్ గా చూడలేదు. అందరితో బాగున్నా, అందరినీ అక్క, అన్న, బ్రదర్, మేడం అని అందరినీ పిలుస్తున్నా. మిమ్మల్ని కూడా బ్రో అని పిలుస్తున్నా. అంటే అవును, నువ్వు నన్ను బ్రో అనే పిలుస్తున్నావు, ఓకే, కాదనట్లేదు. కాకపోతే నీ బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ ఎక్కడో చిన్న సెన్స్ మిస్ అయింది, దానివల్ల నేను నామినేషన్ చేయడం జరుగుతుంది. అంతకు మించి ఏం లేదు. అంటే పవన్ ఒకటే అన్నాడు, మిగతా నువ్వు అన్న వాటికి అన్నిటికీ ఓకే, కానీ నా యాటిట్యూడ్ బాగాలేదు, బిహేవియర్ బాగాలేదు అంటే నేనైతే ఎవరితోటి ఇప్పుడు టెనెట్స్ వాళ్ళతో కానీ ఓనర్స్ మా టీంతో కానీ నేను ఎవరితోటి కూడా యాటిట్యూడ్ గా ప్రవర్తించలేదు, నేను దానికి ఒప్పుకోని చెప్పేసి అక్కడికి అయిపోయింది బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ. అక్కడ ఈ వీక్ నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వీక్ లో టీనెట్స్ టీం నుంచి మొత్తం ఉన్న 9 మందిలో 8 మంది అయ్యారు, ఒక భరణి తప్ప. ఓనర్స్ టీం నుంచి మిగతా వాళ్ళందరూ తప్ప పవన్ అయ్యాడు. ఈ వీక్ నామినేషన్ లో ఉన్నాడు. అక్కడి వరకు నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇదే డిస్కషన్ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత సంజన కూర్చొని ఏడుస్తూ ఉంటే, నన్ను ఆ మనిషి అన్నాడు, ఎవరు, హరీష్, నన్ను ఆ మనిషి అట్లా అన్నాడు, ఇట్లా బయటికి పోట్టాడని కొంచెం బాధపడుతూ ఏడుస్తుంటే, కనీసం సుమన్ శెట్టికి చెప్తూ బాధపడుతూ ఏడుస్తుంటే, ఇమాన్యుల్ వచ్చేసి ఏం కాదు, బాధపడకు, నువ్వు అంతా బాగా మాట్లాడినావు అదని చెప్తుంటే, అప్పుడు తనుజ అంటుంది, ఒక్క మాట అయినా కానీ సాల్ట్ విషయంలో సాల్ట్ ఎక్కువ వేసింది నేను కాదు, భరణి గారు. కానీ ఆ సాల్ట్ వేసింది, వాళ్ళ సాల్ట్ గురించి కూడా సాల్ట్ ఎక్కువ వేసినా మేము బాగానే ఉంది అని తింటున్నామని చెప్పా. కానీ భరణి గారు ఒక్క మాట కూడా వచ్చి స్టాండ్ తీసుకొని ఆ సాల్ట్ వేసింది నేనని చెప్పలేకపోయారు, చెప్తే బాగుండేదని చెప్పేసి. అంటే ఇమాన్యుల్ లేదు, చెప్పడానికి ముందుకు వస్తే నేనే ఆపాను, ఎందుకంటే వాళ్ళందరూ గ్రూప్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసి భరణి గారు కూడా మీకు సపోర్ట్ గా నిలబడి ఆ విషయం చెప్తే గ్రూప్ గేమ్ ఆడుతున్నారని మళ్ళీ అందరికి పోర్ట్రే అవుద్ది, అందుకే అని చెప్పేసి నేనే ఆపేసి అని చెప్పేసి అక్కడ అంటే అప్పుడు ఇమాన్యుల్ చెప్తాడు, మనం అంతా లాజిక్ మిస్ అయినాం, వాళ్ళు లాజిక్ తో ఆడారు, మనమంతా హ్యామర్ ఒక్కరికే ఇచ్చుంటే మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ లో పడేటోళ్ళు. ఎందుకంటే హ్యామర్ ఇచ్చే అవకాశం మన చేతిలో ఉంది. మనం హ్యామర్ ప్రతి రౌండ్ లో మనం ఒకరికి ఇచ్చుంటే ఇక్కడ నామినేషన్లు ఎలాగో జరిగేది, కానీ అటు వాళ్ళ వైపు నుంచి కూడా డేంజర్ లో పడేవారు అని చెప్పి ఇమాన్యుల్ అంటుండే. కానీ లాస్ట్ లో అసలు యాక్చువల్ గా చెప్పాలి అంటే నామినేషన్ మొత్తం పూర్తయిన తర్వాత బిగ్ బాస్ చెప్పిండు, మిగిలింది వాళ్ళిద్దరు కాబట్టి, హ్యామర్స్ రాని వాళ్ళు కాబట్టి, మీలో ఒకరు మీరు నామినేషన్ కాలేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ నామినేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి బిగ్ బాస్ లాస్ట్ లో చెప్పిండు. అప్పటి వరకు కూడా చెప్పలేదు, ముందే చెప్పినట్టు ఈయన ఊహించుకొని చెప్తుండు ఇమాన్యుల్, మన హ్యామర్ ఒక్కరికే ఇచ్చుంటే అవకాశం మనకు కలిగేది, వాళ్ళు కూడా ఓనర్స్ టీం వాళ్ళు కూడా మనతో పాటు నామినేషన్ లో ఉండేవాళ్ళు అని చెప్తుండే. కానీ అది లాస్ట్ లో తెలిసింది, ఫస్ట్ తెలియదు. ఈ అసలు ఆ గేమ్ లో టెనెట్స్ వాళ్ళు కూడా నామినేషన్ లో ఉంటారని చెప్పేసి భరణి ఒక్కడు మిగిలిన తర్వాత అవకాశం వచ్చినప్పుడు తెలిసింది తప్ప ఆ విషయం తెలియదు. కాకపోతే మనం ఈ విషయం చేస్తుంటే బాగుండు అని చెప్పేసి ఇదే డిస్కషన్ వీళ్ళు మాట్లాడుకుంటున్నాను. మరి హరీష్ విన్నాడో ఏంటో తెలియదు, కానీ విన్నట్టుంది, విన్నాడు.
ఆ విషయం చెప్తుండు. వాళ్ళు ఇట్లా మాట్లాడుకుంటున్నారు. మనం హ్యామర్ ఒక్కరికే ఇచ్చుంటే వాళ్ళందరూ డేంజర్‌లో పడేటోళ్ళు, నామినేషన్‌లో ఉండేటోళ్ళు. అసలు మనం అట్లా అనుకోలేదుగా అని చెప్పేసి శ్రీజ, ప్రియ వీళ్ళందరూ మాట్లాడుతారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. మనకు అలాంటి ఉద్దేశ్యం ఏం లేదు. మనం జనరల్‌గా ఎట్లా చేయాలనుకున్నామో అదే విధంగా చేసినాం గానీ, ఏదో గ్రూప్ డిస్కషన్ చేసి గానీ, హ్యామర్ మనం వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళ 9 మందిని నామినేషన్‌లో ఉంచాలని మనం డిస్కషన్ చేసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తనుజ కనబడితే ఒకసారి మాట్లాడాలనుకుంటున్నా అంటే, నో అని చెప్పింది. హరీష్ అంటుండు. హరీష్ అగ్ని పరీక్షలో ఎలా బిహేవ్ చేసిండో ఇప్పటికి కూడా అదే కనిపిస్తుంది. మార్పు అయితే రాలేదు. ముందు ముందు వారాల్లో ఏమన్నా మారుతారో చూద్దాం. నేను మా అమ్మ నాన్నైనా దేవుడినైనా గానీ అంతే, నేను కేర్ చేయనని చెప్పేసి చెప్పాడు. ఫస్ట్ రోజు ఎట్లున్నాడో అట్లనే ఉన్నాడు. మారనైతే మారలేదు. చూద్దాం ఇంక ముందు ఎట్లుంటాడో తెలీదు. చూడాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే, ఇదే విషయం మళ్ళీ శ్రీజకి తనుజ చెప్తుంది. నాతో మాట్లాడాలని హరీష్ గారు నన్ను పిలిచారు. కానీ నేను మాట్లాడనని చెప్పా. నాకు నటించడం రాదు. అంటే నేనంత జరిగిన తర్వాత మళ్ళీ నన్ను పిలిసి మాట్లాడితే, "ఆ! సార్ కూర్చోండి సార్ అని చెప్పేసి నేను చేయను. నాకట్లా నటించడం రాదు" అని చెప్పేసి ఆమె వర్షన్ చెప్తుంది. సో, ఇప్పుడు అసలు విషయం గుడ్డు పోయింది. సంజన ఈ గోలంతా ఎంజాయ్ చేస్తుంది. ఏంటంటే కిచెన్‌లో ఒక గుడ్డు మిస్ అయింది. ఆ గుడ్డు ఎవరు తీసింది అని చెప్పేసి అంతకుముందే ప్రియాని, మన మనీష్‌ని సంజన వచ్చేసి కాఫీ, టీ నేను 6 టైమ్స్ తాగుతా రోజు. నాకు లేకుంటే అవ్వదు. నాకు 6 టైమ్స్ నేను రోజు తాగుతుంటా. నాకు కాఫీ కావాలి. అవసరమైతే మేము ఇవ్వము. ఎంటర్‌టైన్‌మెంట్‌కి మీకు కాఫీ, టీలు ఇవ్వము. మేము ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూ ఉందంటేనే మేము కాఫీ, టీలు ఇస్తున్నాం. మేము రూల్ పెట్టుకున్నాం. మీకైతే ఇవ్వడం కుదరదు అని చెప్పేసి వాళ్ళంటారు. అంటే ప్లీజ్, ప్లీజ్ అని చెప్పేసి అంటే, లేదు కుదరదు. హెల్త్ ఇష్యూస్ ఉంటేనే ఇస్తామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతారు. ఇక్కడ అక్కడి వరకు అయిపోయింది. మనీష్ మళ్ళీ నెక్స్ట్ కిచెన్‌లో మనీష్ అంటాడు. ఒక్కరికి రాముకి ఎందుకు ఇచ్చావు కాఫీ అంటే, అతనికి హెల్త్ ఇష్యూ ఉంది అందుకే ఇచ్చాను అంటే, ఇప్పుడు అదే హెల్త్ ఇష్యూ పెట్టుకొని అందరూ అదే హెల్త్ ఇష్యూ పెట్టుకొని వచ్చి కాఫీ అడుగుతా అందరికి ఇస్తావా? మళ్ళీ ఇప్పుడు బయట కావాలంటున్నారు ఏంటి సంగతి అని చెప్పేసి ప్రియని అడుగుతాను. ఈలోపే గుడ్డు పోయింది. గుడ్డు ఎవరు తీశారు? గుడ్డు పోయింది. ఎవరు తీశారని చెప్పేసి గుడ్డు గురించి చెప్తారు. అయితే బయట బయట రాము రాము రాథోడ్ వచ్చేసి బట్టలు ఉతుకుతున్నాడు. సంజన ఎదురుగా కూర్చొని, గుడ్డు లోపట పోయిందంట, లోపట మాట్లాడుకుంటున్నారు. గుడ్డు నేనే గుడ్డు నేనే తీశానన్నట్టు కొంచెం సైగ చేస్తారు. నాకు అర్థం కాదు ఏంటి ఏంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇక అందరు తిరుగుతూ ఉంటూ వీళ్ళు బాత్రూమ్ లో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఎవరు తీశారు అందరినీ ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటారు. లోపలికి ఎలవ్ చేయరు. గుడ్డు పోయింది, మీరు లోపలికి ఎలవ్ చేయకండి. గుడ్లు అందరికి ఎలా తీస్తారు అని చెప్పేసి అని అడిగితే, సంజన దగ్గరికి వెళ్ళితే ఆమె నవ్వుతూ ఉంటుంది. మనీష్ వచ్చేసి సంజన నవ్వుతుంది కాబట్టి సంజన తీసింది కావచ్చు అని చెప్తే, ఆమె నవ్వుతే ఆమె తీసిందని ఎట్లా అంటారు? మరి మీరు రాము రాథోడ్ వచ్చేసి, లేదు ఆమె నవ్వింది అంతే నాకు తెలియదు అంటే, మీరు లోపలికి వెళ్ళనివ్వండి మమ్మల్ని అంటే, లోపలికి మీరు వెళ్ళద్దు అంటే, ఆమె చేసిన దానికి మేమందరం అంటే, ఆమె చేసిన దానికి మేమందరం ఎందుకు లోపలికి వెళ్ళకూడదు అంటే, అవును మీరు అందరు వెళ్ళకూడదు, ఆమెను అడగండి. మీరు ఆమెను అడిగి ఈ మనీష్ వచ్చేసి అసలు ఈ మనీష్ రాము రాథోడ్ని క్వశ్చన్ చేయాలి. ఓకే బానే ఉంటది, క్వశ్చన్ చేయాలి. రాము రాథోడ్ మాట్లాడుతుంటే కూడా నువ్వు ఇష్టం లేనట్టు, నువ్వు మాట్లాడితే నాకు ఇష్టం లేదన్నట్టు ప్రవర్తించినట్టయితే అనిపించింది. అవును. కానీ సైగ చేసింది, చెప్పింది. అసలు చెప్పింది అంటే పూర్తిగా కూడా చెప్పలే. ఆయనకి కన్ఫర్మ్‌గా ఆమె తీసుకుందా, తీసుకోలేదనేది కూడా క్లారిటీ లేదు. ఆయన అదే విషయం చెప్పాలని ప్రయత్నిస్తున్నా మనీష్ ఇంటలేడు. మీరందరూ నిర్ణయించుకొని మాకు చెప్పండి. ఎట్లా చెప్తారు? ఎవరు జరిగిందే దొంగతనం అని తెలిసినప్పుడు తెలిసినప్పుడు అది బయటికి ఎట్లా వస్తది? ఈమె కావాలని చెప్పిందా? నవ్వుతుందా? ఎందుకంటే ఆ ముందు సీన్‌లో రీతుతో అంటది. గుడ్డు తీ తీసిందని అనుకుంటాడు. మరి తీస్తే చెప్పొచ్చు కదా నువ్వు. నువ్వే తీస్తే చెప్పొచ్చు కదా అంటే, నేను లేదు నేను తీయలేదు. నేను అట్లా రాముతోటి ఊరికే అన్నా అని చెప్పేసి అన్నా. మరి ఈమె ఇక్కడ ఈ మాట చెప్పింది. అక్కడేమో తీసిందని చెప్పింది. అందుకే ఆయనకు కూడా కన్ఫర్మేషన్ లేకనే ఆయన ఆ మాట మాట్లాడితే, మీరు కనుక్కొని చెప్పండి అని చెప్పేసి అంటారు. ఆల్రెడీ ఆమె విషయంలోనే అందరితో గొడవై ఆమెతో కంఫర్ట్ లేకనే ఎవరు మాట్లాడట్లేదు. కానీ మళ్ళీ అందరిని అడిగి ఆమెను అడగండి, ఆమె నిజం చెప్తుందో లేదో అని చెప్పేస్తే, ఇక హరీష్ వచ్చేసి, సరే నాదే గుడ్డు,
తింటే తిన్నారు. నేను ఈరోజు పస్తులుంటా. నాదే గుడ్డు తినేస్తే తినేసింది అని చెప్పేసి ఆయన ఒక మాటని ఎళ్ళిపోయాడు. ఇక్కడ స్టార్ట్ అయింది భరణికును ఈ విషయంలో గుడ్డు గురించి భరణికును హరీష్‌కి ఈ విషయంలో స్టార్ట్ అయింది. నువ్వెట్లా నువ్వు ఆమెకెట్లా సపోర్ట్ చేస్తావు? అంటే తినేస్తే తినేసేయండి అని జెప్పేసి. మమ్మల్ని మాత్రం లోపలికి పోనియ్యవు. మీరు మాత్రం సపోర్ట్ చేసుకొని సరే నా గుడ్డే మీరు తినేసేయండి అని జెప్పేసి మీరెట్లా అంటారు అనంటే. ఇక్కడేమో మమ్మల్నేమో ఒత్తిడి చేస్తాండ్రు లోపలికి పోవద్దు. ఎవరు చేయొద్దు. ఆమె ఎందుకు తీసింది అసలు ఇల్లు టోటల్‌గా నిన్నటి నుంచి టోటల్‌గా ఈ 14 మెంబర్స్‌ని ఆమె చికాకు పెడుతుంది అని జెప్పేసి వీళ్ళిద్దరికి నువ్వు అని జెప్పేసి నువ్వు అనొద్దు. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్. వేరే మ్యాటర్ మాట్లాడొద్దు. ఆమెని నేనెక్కడ సపోర్ట్ జేసినా, ఆమె చెప్పిన దానికి ఆమె నుంచి నిజం తెలుసుకోవాలని జెప్పేసే నేను, సరే నా గుడ్డు నువ్వు తింటే తిన్నావు అని జెప్పేసి నేను నిజం తెలుసుకోవాలనుకున్నాను. వేరే రూట్‌కి మార్చొద్దు అని జెప్పేసి వాళ్ళిద్దరు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నారు. అర్థమైపోయింది. ఆ విషయానికి ఇతను వేరేది మాట్లాడిండు. భరణి వేరేది మాట్లాడిండు. ఇద్దరు బాగా అరుచుకున్నారు. గొడవలయింది. అక్కడికి అయిపోయింది. మళ్ళీ లోపల మాట్లాడుతున్నారు. ఇదే విషయం లోపల మాట్లాడుకుంటే నన్ను డిస్‌రెస్పెక్ట్‌గా నువ్వు అని నన్ననొద్దు అని జెప్పేసి మళ్ళీ అన్నాడు హరీష్. నేను ఎవరిని డిస్‌రెస్పెక్ట్‌గా అనను. నాకు తెలుసు అన్నీ అని జెప్పేసి అన్నీ మాట్లాడుకున్నాడు. ఈలోపే సంజన వచ్చేసి కిచెన్‌లో అసలేంటి ఈ ప్రాబ్లమ్ నీ వల్లే. అసలు లోపలికి అంటే సంజన లోపలికి రావాలనుకుంటే మనిషి అసలు లోపలికి రావద్దండి. నీ వల్లనే మొత్తం ఇదంతా జరుగుతుంది. అంతా మొత్తం నువ్వు అట్మాస్ఫియర్ అంతా ఖరాబ్ చేసినావు. నువ్వు లోపలికి మాత్రం అలౌ లేదని చెప్పేసి బయటనే ఉన్నా. అంటే కొంచెం నీతో మాట్లాడాలనుకుంటాను. నీతో నాకు మాట్లాడాలని లేదు. నేను కోపంలో ఉన్నా. ఈయనకి అంత పెద్ద కోపం ఏముంది? ఈయనకు అంత పెద్ద కోపం ఏముంది అసలు? సరే కోపంలో ఉన్నా నేను వెళ్తున్నాను లోపలికెళ్ళి. ఓకే. ఎళ్ళిండు అయిపోయింది. బానే ఉంది. ప్రియాని పిలుస్తుంది. నాకు ఇప్పుడు ప్రియా మీద వచ్చిన డౌట్ ఏంటంటే వీళ్ళు ప్రియాని పిలుస్తుంది. ఎవరు? మన సంజన వచ్చేసి. ప్రియతో మాట్లాడాలి అని. ప్రియాని పిలుస్తుంది. అంత ఈ నామినేషన్ ప్రక్రియ సారీ. ఈ ఎగ్గు పోయినప్పుడు గూడా వీళ్ళందరూ గొడవ పెట్టుకుంటే గుడ్డు పోయినప్పుడు హరీష్ భరణి వీళ్ళంతా గొడవ పెట్టుకునేటప్పుడు హాయిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. వీళ్ళు నన్ను ఇంత నిన్న అందరూ కలిసి నన్ను ఇంత చికాకు పెడతారు. బాత్రూమ్ విషయంలో నన్ను అందరూ టార్గెట్ చేసారు. వీళ్ళు కొట్టక సావండి అని చెప్పేసి మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఉంటారు సంజన. ఈ విషయం ఓకే. ఇది గుర్తుపెట్టు. ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది. మళ్ళీ లోపలికొచ్చేసి ప్రియాని పిలుస్తుంది. అప్పుడు అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ప్రియా ఎళ్తది. ప్రియా ఎళ్లి ఏంటి అసలు ఇట్లా అవుతుంది నువ్వు నిన్నటి నుంచి నువ్వు ఏదైనా ఉంటే ఓపెన్‌గా చెప్పొచ్చు గదా! ఇట్లా చేయడం కరెక్ట్ గాదు గదా! అని జెప్పేసి మాట్లాడుతుంది. అసలు ఈ విషయం అసలు ఈమెతో కూర్చొని ఎందుకు మాట్లాడుతుంది? నిన్న అట్మాస్ఫియర్ మొత్తం ఖరాబ్ చేసిన ఈమె, ఇదే ప్రియ అన్నది నువ్వు మొత్తం అట్మాస్ఫియర్ అంతా ఖరాబ్ చేసినావు అని జెప్పేసి మాట్లాడిన ఈమె మళ్ళీ సంజనతో ఎళ్లి కూర్చున్నది అంటే నాకు చిన్న డౌట్ వచ్చింది. వాళ్ళు బిఫోరు నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ వీక్ ఎవరెవరు ఎలిమినేషన్ అవుతారని చెప్పేసి మనీష్, శ్రీజ, ప్రియ మాట్లాడుకుంటుంటే మనీష్ అన్నాడు అసలు ఆమె వెళ్ళిపోవాలి. అసలు ఆమె ఎలిమినేషన్ అయితే బాగుంటది. సంజన నాకు అయితే నచ్చట్లేదు అని చెప్పేసి అంటే ప్రియ అంటది అస్సలు ఆమె ఎలిమినేషనే అవ్వదు. ఆమె ఎలిమినేషన్ అవ్వదు అని అంటే ఎందుకు అని అంటే ప్రియ అని చెప్తా ఉంటాడు. శ్రీజ నువ్వు బిగ్ బాస్ ఫస్ట్ నుంచి ఇన్ని సీజన్స్ లో అన్ని సీజన్స్ చూసావు కదా! ఏ సీజన్ లోనైనా మిగతా మిగతా మెంబర్స్ అంతా ఒకే మెంబర్ మీద పడ్డప్పుడు గొడవకి దిగినప్పుడు కానీ వాళ్ళకి పాజిటివ్ అయితే బయట జనాలు కూడా పాజిటివ్ అనుకుంటారు. పాజిటివ్ అవుతుంది. వైబ్స్ వస్తాయి. ప్రేక్షకులందరూ కూడా ఆ ఒక్కరిని ఎందుకు అట్లా మీద పడి వెనకబడిపోతున్నారు. సరే చేస్తే చేసింది మిస్టేక్. ఆమెను వదిలేయచ్చు కానీ ఇంతగానో ఎందుకు అంటాను అని చెప్పేసి శ్రీజ వర్షన్ చెప్తుంది. కానీ యాక్చువల్‌గా ఇక్కడ అంత లేదు. బయట నెగెటివ్ పడిపోయింది ఆల్రెడీ. ఎవరు? సంజన. అంటే వాళ్ళు లోపట అనుకునేది ఆ ఫీలింగ్ గాని బయట మనకు తెలిసిందేంటంటే సంజనకి ఆల్రెడీ నెగెటివ్ పడ్డది. ఎందుకంటే చాలా చిరాకు చేస్తుంది. ఒకరు చెప్పిన మాట వినట్లే నలుగురు ఇప్పుడు కనిపిస్తుంది. గుడ్డు పోయింది. గుడ్డు పోయిన విషయంలోనే రివీల్ అయింది. రివీల్ అయినా కాకపోయినా నేనే తీసినా అని చెప్పేసి ఒప్పుకోలేదు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఆమె ఆల్రెడీ తీసిందని చెప్పేసి కన్ఫర్మ్ అయింది. కాకపోతే మనకైతే ఆ వీడియో వేయలేదు. ఒకవేళ సాటర్డే ఇస్తారేమో నాగార్జున గారు వస్తే. నాకు ఇప్పటికి కూడా అది తీసిందా తీయలేదని చెప్పేసి డౌటే కొడుతుంది. కానీ తీసింది అనేది ఎప్పుడు ఫైనల్ అయింది? వీళ్ళు భరణి నెక్స్ట్ చెప్తారు. అది నెక్స్ట్ చెప్పాలి. ఇప్పుడు చెప్పకు. ఇప్పుడు ప్రియా గురించి చెప్పు. ప్రియ ఆమెతో మాట్లాడింది. నాకు అప్పుడు డౌట్ వచ్చింది. అంటే ఈమెకు నెగెటివ్ పడిద్ది. ఈమెకు నెగెటివ్ నామినేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు
ఈమెకు బ్లెస్ అయ్యే అవకాశం ఉంది బయట. నేను ఒకసారి ఈమెతో మాట్లాడితే నాకు పాజిటివ్ అయితదని జెప్పేసి, ఆమె కాసేపు మాట్లాడినట్టు అనిపించింది. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని నేను లోపలికి రావచ్చా? ప్రియతో మాట్లాడాలని జెప్పేసి సంజన అడుగుతుంది అక్కడ ఈ విషయం. ప్రియ బయటకొచ్చేసి సంజనని తీసుకొనెళ్ళింది. తీసుకొనెళ్ళి, "మనీష్ నేను ఎలౌ చేయను. నువ్వు ఎందుకు తీసుకొనొస్తున్నావు?" కొంచెం గట్టిగా అరిసే వరకు, "ఏంటి నాకు లేదా నేను గూడా ఓనర్‌నే. నేను గూడా ఓనర్‌నే. లోపలికి తీసుకునే హక్కు నాకు గూడా ఉందని" జెప్పేసి, "సరే తీసుకొచ్చుకో" అని జెప్పేసి అన్నది. ఇప్పుడు చెప్పు ప్రియ, ఇప్పుడు చెప్పు సంజన అసలు ఏం జరిగింది? మరి నువ్వు ఎందుకు తీసావంటే, "ఎవరైనా చూసారా ఏంటి?" అంటే, "ఎవరో చూసారన్నావు గదా! చెప్పు" అనంటే, "ఆ! తనుజ మన భరణి చూసారు. మళ్ళీ రాముకు చెప్పాను" అని జెప్పేసి అంటున్నాను. ఎప్పుడు మేమెప్పుడు చూసాం? తనుజ మేమెప్పుడు చూసాము? అసలు నేను చూడలేదు అంటే, భరణి నాకు తెలియదు. నాకసలు తెలియనే తెలియదు. ఏదో నేనక్కడ కూర్చొనున్నప్పుడు నేను తింటుంటే ఇట్లా చూపెట్టింది. నాకేంటో గూడా కరెక్ట్‌గా కనిపించలేదు. ఇట్లా చూపెట్టే వరకు నేను గూడా కామ్‌గా తినేసి నా పని నేను చూసుకొని బయటకొచ్చేసినా. నాకది గుడ్డని గూడా నాకు తెలీదు అని జెప్పేసి వచ్చేసింది. వచ్చేసి డిస్కషన్ పెడుతుంటే, ఒక గుడ్డు గురించి ఇంత డిస్కషన్ అవుతుంది నీ వల్ల అని చెప్పేసి వీళ్ళ టెనెంట్స్ హౌస్‌లో వీళ్ళు డిస్కషన్ పెడతా ఉంటే ఈ ఒక్క గుడ్డు గురించి ఇంత జరుగుతుంటే ఒక్కసారి కూడా ఓపెన్‌గా నాది తప్పయింది. నాది మిస్టేక్ ఉంది. నిన్న నీ గురించే మొత్తం నిన్నటి నుంచి నీ గురించే జరుగుతుంటే నువ్వు అసలు ఓపెన్ కావట్లేదని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటే అప్పుడు మన రీతు అంటది. మీరు ఎందుకు మీకు తెలిసినా గాని మీరెందుకు చెప్పలేదు? మీరు సరే ఆమెకి ఏదో మనం 5 మంత్స్ బేబీ ఉందని జెప్పేసి, బాడీలో ప్రాబ్లమ్ వచ్చేస్తదని జెప్పేసి అనుకున్నప్పుడు, మీరు ఎందుకు చెప్పలేదు? మీరు చెప్పాలి గదా! మీకు చెప్పింది గుడ్డు తీసుకుంది అని జెప్పేసి, చెప్పాలి గదా! అని జెప్పేసి రీతు అడుగుతుంది భరణి. భరణి ఆగు రీతు నీకు తెలియదు నీకు తెలియదు గాదు. నేను అడుగుతున్నా. మీకు తెలిసినప్పుడు బయట వాళ్ళు అదే అంటున్నారు. ఓనర్స్ టీమ్ వాళ్ళు అదే అంటున్నారు. వాళ్ళు మీకు తెలుసు. మీ ముగ్గురికి తెలుసు. అంటే మీకు తెలిసి గూడా మీరు ఇంతసేపు చెప్పలేదని జెప్పేసి రీతు వర్షన్. కరెక్ట్ క్వెషన్ అడిగింది. ఎందుకంటే, సరే భరణి చూడలేదు అని జెప్పేసి నాకు తెలియదు. ఇట్లా చూపెట్టింది అది వరకే నాకు తెలుసు అని జెప్పేసి అన్నాడు భరణి. నేను ఒప్పుకుంటా. ఓకే. ఎందుకంటే నేను నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ సీన్ దీనికి లింక్ అయి ఉంది. ఎందుకంటే నేను చూడలేదు నాకు తెలియదని చెప్పింది. నెక్స్ట్ సీన్‌లో ఏం చెప్తాడంటే ఈ ఒక పంచాయతీ పెడతాం. నెక్స్ట్ పంచాయతీ అంటే ఓనర్స్ టీమ్ వాళ్ళ దగ్గర అందరూ కూర్చొని ఉంటే భరణి ఎళ్తది. ఏది ఈ సీన్ అయిపోయిన తర్వాత. నేను చెప్తా. కంటిన్యూషన్ చెప్తా. అని చెప్తే రీతు అడుగుతది. "నువ్వు ఆమె మీద కన్సర్న్ ఎందుకు చూపెడుతున్నావు? ఆమె మీ మీద లేదు. ఆమె ఓపెన్‌గా వచ్చేసి ఇప్పుడు మనం అందరం ఇంట్లోకెళ్ళకుండా చేసింది. ఆమె మీద మీకు కన్సర్న్ ఎందుకు? అందరి ముందు వాళ్ళు గుడ్లు తీసిన విషయం వీళ్ళకి తెలుసు" అని ఓపెన్‌గా చెప్తుంది. మీ పేర్లు చెప్తుంది. మాకు కూడా అదే అనిపిస్తుంది. వీళ్ళకి తెలిసి మాకెందుకు చెప్పలేదు? అప్పటినుంచి జరుగుతుంటే మాకెందుకు చెప్పలేదని మేమే అనుకుంటున్నాం. వాళ్ళు కాదు అని చెప్పేసి అరిసి చెప్తే భరణి ఒకటే అంటాడు. నాగార్జున గారు వచ్చేసి నన్ను అడిగితే నేను చెప్తా. నాకు ఎలా ఆన్సర్ చేసుకోవాలో నా దగ్గర ఆన్సర్‌లున్నాయి. నేను రీతు నువ్వేం కంగారు పడకు. ఆ విషయంలో నేను చెప్పుకుంటా అంటే, ఆ విషయం మాట్లాడుతుంటే తనుజ ఎళ్ళిపోయింది. క్లారిటీ లేదు. వెళ్ళిపోయింది. మాట్లాడుతుంటే ఎందుకు వెళ్ళిపోతున్నావు తనుజ ఆగు అని చెప్పేస్తే కూడా వెళ్ళిపోయింది. అది అక్కడికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్తా. ఆ పంచాయతీ వీళ్ళు పెడతారు. మనీషు వీళ్ళందరూ స్టేజ్ అందరుంటే ఫస్ట్ భరణి కూర్చుంటాడు. విషయం ఏంటంటే మీ అందరికి నీకు సారీ ఫస్ట్ ఒక సారీ అంటే అసలు జరిగింది ఏంటంటే నేను అక్కడ కిచెన్‌లో భోజనం చేస్తుంటే మిర్రర్‌లో ఇట్లా చూపెట్టింది నాకు కూడా కరెక్ట్ క్లారిటీ కనిపించలేదు. నేను కూడా కన్ఫర్మ్ చేసుకున్నా. మళ్ళీ నేను చూడలేదా చూసి కనబడ్డా కూడా నాకు కనిపించలేదని నేను చెప్పినా అని చెప్పి నాకు నేను కన్ఫర్మ్ చేసుకున్నా గానీ నాకది కనిపించలేదు. ఓకే అనుకున్నా. విషయం ఏంటంటే తను ఎగ్ తీసే ముందు తనకేదో 5 మంత్స్ బేబీ ఉన్నదంట. అది తినకపోతే బాడీలో ఏదో రియాక్షన్స్ వచ్చేసి ఏదో వస్తదని జెప్పేసి నాకు చెప్పింది అని జెప్పేసి తనుజ నాకు చెప్పింది. అందుకే ఎవరికీ చెప్పకని చెప్పి సంజన తనుజకి చెప్పిందంట. ఆ విషయం నాకు చెప్తే నేను నోరు మూసుకోవాల్సొచ్చింది ఈ విషయం తెలిసి అన్నప్పుడు. ఇన్ని విషయాలు తెలిసిన ఇతను భరణి. ఇన్ని విషయాలు తెలిసిన ఇతను మరెందుకు ఈ హరీష్ తోటి డిఫెండ్ చేస్తడు? తర్వాత మమ్మల్ని అందరిని ఇంట్లోకి పోనీయట్లేదని డిఫెండ్ చేస్తడు. ఈ తనుజ గూడా అందుకే తనుజ కామ్‌గా ఉంది. అసలు ఈ విషయంలో గుడ్డు విషయంలో అసలు తను మాట్లాడలేదు. ఓకే. ఇక్కడ బెడ్ మీద అందరూ కూర్చొని మాట్లాడినప్పుడు భరణిని రీతు క్వెషన్ చేసినప్పుడు ఎళ్ళిపోయిందే తప్ప అసలు విషయం అని చెప్పేసి వీళ్ళందరి ముందు ఇది అని చెప్పుంటే బాగుండేది. అప్పటికి కొంచెం ఓపెన్ అయింది.
కాకపోతే కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ భరణి వాళ్ళ ముందు చేసిండు. ఇట్లా జరిగింది వీళ్ళని ఏదో దూరం నుంచి చూపెట్టడం కాదు. ఎవరికి తనుజకి డైరెక్ట్ అడిగే తీసుకొని ఎవరికి చెప్పకని చెప్పేసి వెళ్ళిపోయింది. ఓకే. ఆమె ఇప్పుడు అందులో తప్పని చెప్పట్లేదు. ఆమె ఇచ్చింది కరెక్టే. ఓకే. ఆమెకి హెల్త్ ఇష్యూ ఉంది. ఇచ్చింది. మంచి విషయమే కాదనట్లేదు. కానీ ఇంత గొడవ జరిగినప్పుడు ఎవరు ఏంటి ఆమె తీసుకున్నదా లేదా అని కన్ఫర్మేషన్ కూడా లేనప్పుడు నేనే ఇచ్చాను. లేకుంటే సరే నా ముందే తీసుకుంది. ఎవరికీ చెప్పకు అని చెప్పింది. ఆమెకు హెల్త్ ఇష్యూ ఉందంట అని నాకు చెప్పింది. నేను కూడా చెప్తే బాగుండదు. హెల్త్ ఇష్యూ లేదు కదా అని చెప్పేసి నేను కూడా కామ్‌గా ఉన్నా. ఎందుకంటే ఆమెకు హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి నేను కూడా ఒప్పుకున్నా. అని చెప్పేసి ఉంటే వీళ్ళు కూడా హెల్త్ ఇష్యూ ఉంది కదా! సర్లే అని చెప్పేసి ఓనర్స్ టీమ్ వాళ్ళు కూడా వదిలేసేటోళ్ళు. అక్కడికి ఆ విషయం అయిపోయేది. కానీ తనుజ ఓపెన్ అవ్వలేదు. భరణికి సగం తెలిసి తెలవకయింది. విషయం ఏందంటే భరణికి కూడా సగం తెలిసి తెలవకయింది. తనుజ చెప్తే ఈయనకి తెలిసింది. కాకపోతే ఈయన కూడా చూసినోడు కాదు. విషయం ఏందంటే తనుజకి తెలుసు. అందుకే ఆ గుడ్డు విషయంలో తనుజ ఏమీ మాట్లాడలేదు. ఈ గుడ్డు విషయంలో బలైంది ఎవరు అనంటే రాము రాథోడ్. నాకు తెలిసి మంచి వ్యక్తే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక నెగెటివ్ లేదు ఇప్పటివరకు. నామినేషన్ ప్రక్రియలో భాగంగా నిన్న ఏదైతే స్టాండ్‌లో ఉన్నాడో అదే స్టాండ్ మళ్ళీ చెప్పిన అర్థం కాదని చెప్పేసి అదే స్టాండ్‌లో ఉన్నాడు. ఈ మనీష్ వచ్చేసి ఇంట్లోకి వాటర్ ఆయన బట్టలు ఉతుక్కోవడం ఆయన వరకే బట్టలు ఉతికే పని. ఆ పని చేసుకున్నాను. ఆ పని కూడా చేయనియ్యట్లేదు. ఆ పని కూడా చేయనియ్యట్లేదని చెప్పేసి దాని క్వెషన్ అడిగితే నువ్వు నాతో మాట్లాడకు. ఎక్స్‌ప్లెయిన్ చేయాలన్నా నువ్వు నాతో మాట్లాడకు. నీతో మాట్లాడాలని లేదు. నువ్వు మాట్లాడకండి. అరే ఎందుకు మాట్లాడదు? నేను చేసిన తప్పేంది? అసలు నీతో మాట్లాడాలని లేదు అంటాడు. ఈ విషయంలో మనీష్‌ది చాలా రాంగ్. అసలు ఆయన చెప్పాలనుకున్నది వినాలిగా. నీ వర్షన్ నువ్వు చెప్తున్నావు. ఆయన వర్షన్ ఆయనది ఆయన కూడా వినాలి కదా! కాబట్టి ఇక్కడ ఈరోజు వచ్చేసి రాము రాథోడ్ వచ్చేసి కరెక్ట్. అసలు ఆయన గుడ్డు గురించి తెలియదు. ఆయన బయట పట్టుకొచ్చుకుంటాడు. లోపల పోయిన గుడ్డు గురించి తెలియదు. అంటే బయటకొచ్చేసి ఓకే. నేను గుడ్డు తీసినా అని చెప్పేసి ఒకవేళ తీసిందో తీయలేదో తెలియదు. తీసినా అని చెప్పేసి అబద్ధం చెప్పినా, నిజం చెప్పినా అది కరెక్ట్ అనుకోని చెప్పేసి రాము రాథోడ్‌ని పై ఒత్తిడి చేయడం మనీష్‌ది చాలా రాంగ్. ఈరోజు రాము రాథోడ్ విషయంలో మనీష్ రాంగ్ చేసిండు. ఎందుకంటే జస్ట్ అది నిజమో అబద్ధమో అనేది ఈయన కన్ఫర్మ్ లేదు. ఎందుకంటే ఈయన బట్టలు ఉతుక్కుంటున్నాడు ఎండలో. ఆ విషయం తీసుకొచ్చి ఈయన మీద రుద్దింది. ఓకే. రుద్దాలి. లోపలికి అలౌ చేయలేదంటే ఓకే గాని, ఈయనకు తెలిసే నువ్వు చెప్పలేదు. నువ్వు ఇప్పుడెందుకు చెప్తున్నావు అంటే అసలు ఈయనకే కన్ఫర్మ్ లేకుండా ఒకవేళ తీసిందని చెప్పి ఉంటే, ఒకవేళ ఆమె తీయకపోతే నువ్వు తెలుసుకోకుండా ఎట్లా చెప్తావు అని చెప్పేసి ఈ మనిషే అడుగు. ఓకే. ఈ మనిషే అడుగు. కాబట్టి రాము రాథోడ్ విషయంలో మనీష్ చాలా రాంగ్ చేసిండు. అది కరెక్ట్ కాదు. కొంచెం బిహేవియర్ కూడా మంచిగా లేదనిపించింది. వీళ్ళందరూ బిహేవియర్ అంటారు గానీ బిహేవియర్ మొత్తం బాలేదనిపించింది. ఈరోజు మనీష్‌దే. తర్వాత నెక్స్ట్ హరీష్‌కును భరణికి కొంచెం గొడవైందని చెప్పినాగా. ఆ విషయంలో వాళ్ళు కూడా అంటే ఆ గొడవలోనే మళ్ళీ కనిపించుకొని బర్త్‌డే రోజు కొంచెం నేను కూడా కొంచెం ఇదైపోయినా సారీ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇది చేసుకున్నారు. ఓకే. అక్కడి వరకు అంతా బానే ఉంది. ఎపిసోడ్ 6 ఒకటి, రాము రాథోడ్ ఒకటి, సంజన ఒకటి. రాము రాథోడ్ ఓకే. ఈరోజు ఓకే. ఆయనది ఏం లేదు. గేమ్‌లో ఉన్నాడు. ఆయన వర్క్ చూసిండు. ఆయనని నెగెటివ్ చేయాలని చూసి మనీష్ చూసిండు. మనీషే నెగెటివ్ అవుతాడు. దానివల్ల రాము రాథోడ్ ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి సంజన కంప్లీట్ నెగెటివ్. కావాలని ఎంజాయ్ చేస్తుంది చూసుకుంటూ వీళ్ళు గొడవ పడుతుంది. 2 తనుజ ఈ బిహేవియర్ బాలేదు. నువ్వు బాడీ లాంగ్వేజ్ బాలేదన్నప్పుడు ఏడ్చినప్పుడు కొంచెం సరే ఎవరికైనా బాగానే ఉంటది. ఏడ్చింది. ఆమెకు దుఃఖం ఆగలేదు. ఓకే. కానీ రీతు చౌదరి అదే మాట ఒకటి పెట్టుకొని మనసులో ఒకటి మాట్లాడతాం అని చెప్పినప్పుడు దానికి మాత్రం రివర్స్ కౌంటర్ మాత్రం వేయలేదు. మరి అక్కడే నాకు కొంచెం అర్థం కాలేదు. ఇక్కడ అన్నప్పుడు ఒకేలాగా ఉండాలి కదా కౌంటర్ ఇయ్యడంలో. నువ్వు అన్నీ చాలా ఓపెన్‌గా ఇమ్ము గాని, సుమన్ శెట్టి గాని మాట్లాడుతున్నావు. నువ్వు కౌంటర్ బాగా ఇచ్చి నువ్వు చాలా బాగా మాట్లాడినావు అన్నప్పుడు రీతు చౌదరికి తన వల్ల దెబ్బ తగిలిందని కౌంటర్ ఇయ్యలేదో తెలియదులే గాని, ఆ విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉంది. అదే రీతు చౌదరి మళ్ళీ లోపల మాట్లాడినప్పుడు కూడా ఎగ్ విషయంలో కూడా మాట్లాడుతుంటే కూడా వెళ్ళిపోయింది. అంటే ఎగ్ విషయంలో కంప్లీట్‌గా తప్పు చేసింది. తప్పు చేసింది అనంటే చెప్పుండాల్సింది. నాకు చెప్పింది. నేను చూసాను. నేను చెప్పలేదు. తను చెప్పొద్దన్నది. కాకపోతే ఇప్పుడు ఇంత ఇష్యూ అయితుంది కాబట్టి అంత ఇష్యూ హరీష్, భరణి ఆల్మోస్ట్ కొట్టుకునే స్టేజ్ దగ్గరికి మీదికెళ్ళినా గాని ఈ తనుజ అనే ఆమె చెప్పలేదు. అది చెప్పుంటే అక్కడికి అయిపోయేది. ఆమె డైరెక్ట్ దొరికిపోయేది. ఇది ఈరోజు జరిగిన సెషన్. థాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.